అదేవిధంగా మనం రేంజ్‌లో ఇంతకు ముందు టాపిక్ రేంజ్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఇండివిడ్యువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో, రేంజ్‌ని ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? వాట్ ఈజ్ రేంజ్? సో, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అలాగే అదే విధంగా దీని ముందు టాపిక్ మెరిట్స్ ఆఫ్ రేంజ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వ్యాప్తి అనగానేమి? వ్యాప్తి యొక్క నిర్వచనం, అదేవిధంగా వ్యాప్తిని ఏ పద్ధతుల్లో కాలిక్యులేట్ చేయొచ్చు, లెక్కించొచ్చు. సో, అదేవిధంగా వ్యాప్తి యొక్క ప్రయోజనాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వ్యాప్తి యొక్క లోపాలు అంటే రేంజ్ యొక్క డీమెరిట్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, రేంజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ ద టర్మ్స్, ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ రిఫ్లెక్ట్ ఇన్ సైజ్, హెన్స్ రేంజ్ కెనాట్ బి కంప్లీట్లీ రిప్రజెంటేటివ్ సో ఆఫ్ ద డేటా యాజ్ ఆల్ అదర్స్ మిడిల్ వాల్యూస్ ఆర్ ఇగ్నోర్డ్. మనకి ఇక్కడ ఇచ్చిన దత్తాంశం యొక్క పూర్తి సమాచారాన్ని, అదేవిధంగా ప్రతి విలువకి ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరగదు వ్యాప్తిలో. సో, అయితే మనం ఇక్కడ ఏదో ఒక వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం జరుగుతుంది, లేదా 2 వాల్యూస్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో, అన్ని అంశాలకు మనం ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగదు. సో, అలాగే డ్యూ టు అబౌవ్ రీజన్ రేంజ్ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఇక్కడ మనం రేంజ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఈ విధమైన రీజన్ అనేది దీనికి ఉంటుంది. సో ఈ విధంగా మనం విచలనాన్ని కనుగొంటున్నాం, విచలనాలను అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. వ్యాప్తి యొక్క గుణకాన్ని లెక్కించేటప్పుడు ఈ విధమైన పద్ధతులు అనేవి మనకి ఇక్కడ ప్రాముఖ్యత ఇస్తున్నాయి అనే ఒక అవగాహన అనేది ఇక్కడ ఉండదు. అలాగే రేంజ్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ద లీస్ట్ ఈవెన్ ఇఫ్ ఆల్ ద టర్మ్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ చేంజ్డ్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యాప్తిని లెక్కించేటప్పుడు అయితే ఏదో ఒక వాల్యూకి 2 టర్మ్స్ తీసుకుంటాం మనకి ఇచ్చిన దత్తాంశంలో. అందులో లీస్ట్ అయినా అవనివ్వండి, లేదంటే మోస్ట్ అయినా అవనివ్వండి, అంటే హయ్యర్ వాల్యూ. అంతేగాని సో ప్రతి వాల్యూని కంపేర్ చేసుకుంటూ వెళ్ళే అంశాలు అనేవి ఇక్కడ అన్ని అంశాల్లో కంపేరింగ్ అనేది మనకి ఇక్కడ రేంజ్లో జరగదు. వ్యాప్తిలో పోల్చుకుని మనం ఇక్కడ దత్తాంశాన్ని పోల్చుతూ సగటు లెక్కించడం అనే విధానం అనేది వ్యాప్తిలో కనిపించదు. ఈ విధంగా మనం వ్యాప్తి యొక్క విశ్వసనీయతను, అదేవిధంగా చలరాశుల్లో విచలనత్వాన్ని, అదుపును నియంత్రించడంలో మాత్రమే తోడ్పడుతుంది. కానీ సో మిగతా అన్ని అంశాల స్వభావాన్ని గుర్తించడానికి మనకి వ్యాప్తి అనేది ఉపయోగపడదు. సో దీనికి సంబంధించిన లోపాలను ఈ విధంగా చూడడం జరిగింది. రేంజ్ యొక్క డీమెరిట్స్ను ఈ విధంగా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ క్వార్టైల్ డీవియేషన్. సో మనం ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ టాపిక్ యూనిట్ 2లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ద ఫస్ట్ టాపిక్ రేంజ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ద సెకండ్ వన్ క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్ సో అనగా మనకి ఇక్కడ విచలనాల్లో మనం ద ఫస్ట్ టాపిక్ వ్యాప్తి గురించి డిస్కస్ చేసుకున్నాం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడంలో. అదేవిధంగా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి నెక్స్ట్ మెథడ్ చతుర్థాంశ విచలనము, క్వార్టైల్ డీవియేషన్. సో ఇక్కడ వాట్ ఈజ్ క్వార్టైల్ డీవియేషన్, చతుర్థాంశ విచలనము అనగానేమి? ముందుగా చూస్తే ఇక్కడ క్వార్టైల్స్ ఆర్ పొజిషనల్ యావరేజెస్ విచ్ డివైడ్ ద సిరీస్ ఇంటూ 4 పార్ట్స్ కాల్డ్ క్వార్టైల్స్. therefore there are 3 quartiles in a series Q1, Q2 and Q3. మనం ఇక్కడ చతుర్థాంశ విచలనాన్ని గణించడానికి ఎగువ దిగువ చతుర్థాంశాలను వాడడం జరుగుతుంది. ఇచ్చిన పౌనఃపున్య విభాజనం ఎగువ దిగువ చతుర్థాంశాలు సగటు పరమ వ్యత్యాసము చతుర్థాంశ విచలనము అని అంటారు. సగటు పరమ వ్యత్యాసం చతుర్థాంశ విచలనం అని అంటున్నాం. ఇక్కడ సగటు లెక్కించే విధానంలో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా వాల్యూస్ని 4 ఈక్వల్ పార్ట్స్గా మనం క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి డివైడ్ చేస్తాం. సో ఆ డివైడ్ చేసిన వాటిలో మనం ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇవ్వడానికి ఈ చతుర్థాంశాన్ని 3 భాగాలుగా వాటిలో తీసుకోవడం జరిగింది. 4 భాగాలుగా మనం విభజించిన తర్వాత 4 ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత వాటికి మనం 3 విధానాలుగా సూచిస్తాము. సో 3 సిరీస్గా మనం ఇక్కడ సూచించడం జరిగింది. అందులో ద ఫస్ట్ వన్ Q1, సెకండ్ వన్ Q2 అండ్ Q3. ఇక్కడ చూస్తే క్వార్టైల్ డీవియేషన్
Quartile deviation and its coefficient are determined on the basis of first and the third quartiles. It is the average of the difference of first and third quartiles from the second quartile. అంటే ఇక్కడ మనకి క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్వార్టైల్ డీవియేషన్తో పాటుగా కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ కూడా లెక్కించాలి. మనం ముందుగా అనుకున్నట్లుగా ఇక్కడ 3 క్వార్టైల్స్ని మనం ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. ఫస్ట్ క్వార్టైల్ అండ్ థర్డ్ క్వార్టైల్ Q1. ఇక్కడ మనం క్వార్టైల్ డీవియేషన్లో మనం అనుకున్నట్లుగా ఇక్కడ ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టైల్స్ ఫ్రమ్ ద సెకండ్ క్వార్టైల్. అంటే ఇక్కడ ఫస్ట్ క్వార్టైల్ అలాగే థర్డ్ క్వార్టైల్ను మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ రెండిటి మధ్యలో ఉన్నదే Q1 Q3 మధ్యలో ఉన్నదే మిడిల్ ఆఫ్ ద వాల్యూ Q2గా తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద సెకండ్ క్వార్టైల్, therefore it is also known as semi interquartile range. సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ కూడా మనం వీటితో పాటుగా క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఇట్ మెజర్స్ ఓన్లీ ద రేంజ్ ఆఫ్ సెంట్రల్ హాఫ్ ద జిఫ్ ఈజ్ నాట్ ఏ సాటిస్ఫాక్టరీ టెక్నిక్. సో మొత్తం మీద మనకి ఇక్కడ రేంజ్తో పాటుగా క్వార్టైల్ డీవియేషన్ కూడా మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది అని ఇక్కడ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పడం జరిగింది. గణాంక శాస్త్రవేత్తలు వ్యాప్తితో పాటుగా చతుర్థాంశ విచలనాన్ని కూడా సగటు లెక్కించడంలో ముఖ్యమైన పద్ధతిగా ఉపయోగపడింది అని చెప్పచ్చు. అదేవిధంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ Q3 అండ్ Q1, సో ద రిలేటివ్ మెజర్స్ ఆఫ్ క్వార్టైల్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో ఈ రెండిటికి మధ్య ఉన్న మనం మెజర్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ చేసుకుని ఆ రిలేషన్ బట్టి వాటికి అక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది యావరేజ్ అనేది. అదేవిధంగా ఇట్ ఈజ్ నౌన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ కంపారిటివ్ అనాలిసిస్ బిట్వీన్ టూ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్. అంటే మనం ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి క్వార్టైల్ డీవియేషన్తో పాటుగా. సో ఈ విధంగా మనం ఒకదానికొకటి కంపేర్ చేసుకోవడానికి క్వార్టైల్ డీవియేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే Q1 క్యాలిక్యులేట్ చేసినప్పుడు Q3తో మనం కంపేర్ చేసుకోవచ్చు. సో 2 గ్రూప్స్ అంటే మనం 2 గ్రూపులుగా ఇక్కడ ఆన్సర్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఒక అంశంపై ఒక అంశం కంపేరింగ్ పోలిక అనేది ఉంటుంది. సో చతుర్థాంశ విచలనం మధ్యగతంనకు అటు ఇటు వివిధ అంశాల వ్యాపనాన్ని అధ్యయనం చేస్తుంది. ఫైనల్లీ ఈ క్వార్టైల్ డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఈ చతుర్థాంశ విచలనం అనేది ఎక్కువగా ఉంటే స్వల్ప అనుపాత అని, తక్కువగా ఉంటే ఏకరూపత అని అర్థం. తక్కువగా ఉంటే స్వల్పరూపత అని, ఎక్కువగా ఉంటే ఏకరూపత అని. సో ఇక్కడ మనం చతుర్థాంశ విచలనం ఎక్కువగా ఉంటే స్వల్పరూపత అని, తక్కువగా ఉంటే ఏకరూపత అని మనం చెప్తాం. ఫైనల్లీ ఇక్కడ చతుర్థాంశ విచలనం క్వార్టైల్ డీవియేషన్ లెక్కించడానికి Q3 - Q1/2. సో క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా Q3 - Q1/2. చతుర్థాంశ విచలనం యొక్క సూత్రం Q3 - Q1/2. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలన గుణకం యొక్క సూత్రం Q3 - Q1/Q3 + Q1. క్యాలిక్యులేషన్ ఆఫ్ QD చతుర్థాంశ విచలనం లెక్కించే విధానం. QD కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ వ్యక్తిగత, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న శ్రేణులు ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ సిరీస్లో మనం లెక్కించవచ్చు. సో ద ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్ QD. వ్యక్తిగత శ్రేణులు Q1 = వ్యక్తిగత శ్రేణుల్లో క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలనం యొక్క ఫార్ములా. వ్యక్తిగత శ్రేణుల్లో చతుర్థాంశ విచలనం యొక్క ఫార్ములా. ఇండివిజువల్ సిరీస్లో క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా. సో మనం 2 విధానాలు లెక్కించాలి Q1 Q3. సో Q1 = ఈ రెండిటికి మధ్యలో ఉన్న Q2 మనకి మీడియన్ అవుతుంది. సో మధ్యగతానికి అటు ఇటు ఉన్న అంశమే క్వార్టైల్ డీవియేషన్ Q1 Q3. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Q1 = n+1/4 ఎత్ ఐటమ్, Q3 = 3 × n+1/4 ఎత్ ఐటమ్.
ఫస్ట్ మనం ఇక్కడ చతుర్థాంశ విచలనాన్ని లెక్కించడానికి ఒక ఉదాహరణను అబ్జర్వ్ చేద్దాం. వ్యక్తిగత శ్రేణుల్లో ఇండివిజువల్ సిరీస్లో క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేట్ క్యూడీ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫర్ ద డేటా గివెన్ బిలో ఎక్స్ ఈక్వల్ టు 87, 36, 95, 99, 55, 62, 48, 71, 50, 65, 90 ఈ విధంగా డేటా వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి చతుర్థాంశ విచలనము మరియు చతుర్థాంశ విచలన గుణకాన్ని లెక్కించండి. ఎక్స్ వాల్యూస్ ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. సో నోట్, మనం ముందుగా గమనికని ఎప్పుడు అబ్జర్వ్ చేసి అప్పుడు ఆన్సర్లోకి వెళ్ళాలి. చతుర్థాంశ విచలనం లెక్కించేటప్పుడు ఇచ్చిన దత్తాంశం చతుర్థాంశ విచలనాన్ని వ్యక్తిగత శ్రేణులలో లెక్కించేటప్పుడు ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చిన తరువాత మాత్రమే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ అనేది డ్రా చేయాలి. ఆరోహణ అవరోహణ క్రమంలో అమరుస్తూ మీరు పట్టికలో అమర్చాల్సి ఉంటుంది అన్ని వాల్యూస్ను. క్వార్టైల్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇచ్చిన డేటా వాల్యూస్ను అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అప్లై చేస్తూ ఇక్కడ టేబుల్ని మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే arrange the data in ascending order or descending order and locate the quartiles by using the following formula. సో ఇండివిజువల్ సిరీస్ సీరియల్ నెంబర్ ఎక్స్ సీరియల్ నెంబర్ మనకి ఇక్కడ 1 to 11 కేటగిరీ 11 నెంబర్స్ సీరియల్ నెంబర్స్గా ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చిన డేటా వాల్యూస్కి మనం ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే సో అదేవిధంగా ఎక్స్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో మాత్రమే మనం ఏదో ఒకటే ఫాలో అవ్వాలి, రెండు ఫాలో అవ్వకూడదు. అయితే చతుర్థాంశ విచలనం ఈజీగా సింప్లిఫైగా చేసుకోవడం కోసం ఆరోహణ క్రమాన్ని ఫాలో అవ్వండి. క్వార్టైల్ డీవియేషన్ మనకి ఇక్కడ ఇండివిజువల్ సిరీస్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టేబుల్ అరేంజ్ చేసేటప్పుడు ఇచ్చిన డేటా వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో ఫాలో అవ్వండి. అది మీకు ఈజీగా సింప్లిఫైగా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన డేటా వాల్యూస్కి సీరియల్ నెంబర్ చూస్తే 1 to 11 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకోవాలి. సెకండ్ కాలం ఇచ్చిన డేటా వాల్యూస్ అనగా ఎక్స్ ఇచ్చిన దత్తాంశం తీసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఆరోహణ క్రమంలో ఉంటే మీరు ఆ విధంగానే రాసేస్తారు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఆ విధంగా ఇవ్వలేదు. సో అందుకని ఇచ్చిన డేటా వాల్యూస్ని మీరు అసెండింగ్ ఆర్డర్లోకి మార్చి అప్పుడు ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. దానికి సొల్యూషన్ అనేది లెక్కించాలి. అయితే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వరుసగా అమర్చుకుంటూ రండి. అంటే లీస్ట్ నెంబర్ నుండి హైయెస్ట్ నెంబర్కు సో ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో అప్లై చేయండి టేబుల్లో. ఫస్ట్ 36 లీస్ట్ నెంబర్. సో అలా 1 by 1 చూసుకుంటూ ఉంటే 48, 50, 55, 62, 65, 71, 87, 90, 95, 99 ఈ విధంగా టేబుల్ అనేది 2 కాలమ్స్తో కంప్లీట్ చేయడం జరిగింది. 2 కాలమ్స్తో మనం టేబుల్ని పూర్తి చేసాము. సో ఇప్పుడు ఫార్ములా చూస్తే Q1 ఈక్వల్ టు n+1/4 ఎత్ ఐటమ్, Q1 ఈక్వల్ టు 11+1/4 ఎత్ ఐటమ్ అంటే n వాల్యూ నెంబర్ ఆఫ్ ఐటమ్ సీరియల్ నెంబర్లో లాస్ట్ n ఈక్వల్ టు 11 తీసుకున్నాం. సో +1/4 ఎత్ ఐటమ్ ఫార్ములాలోనే ఉంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూస్తే Q1 ఈక్వల్ టు 12/4 ఎత్ ఐటమ్. నెక్స్ట్ స్టెప్ Q1 ఈక్వల్ టు థర్డ్ ఐటమ్ వచ్చింది. డివైడ్ చేస్తే ఇక్కడ మనం టేబుల్లోకి వెళ్ళి చూస్తే థర్డ్ ఐటమ్ అంటే సీరియల్ నెంబర్లో థర్డ్ కేటగిరీ ప్రకారం ఎక్స్ వాల్యూ ఎంత ఉందో చూస్తే 50 ఉంది బ్రాకెట్లో Q1 అని. సో దానికి బాక్స్తో అండర్లైన్ చేసుకుంటే రెండు వైపులా బాక్స్ కొట్టాలి, అండర్లైన్ చేయాలి. ఇప్పుడు Q1 ఈక్వల్ టు 50 థర్డ్ ఐటమ్ Q1 ఈక్వల్ టు 50 ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ హియర్ n ఈక్వల్ టు 11 అక్కడ. సో అదేవిధంగా నెక్స్ట్ Q3 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 3 into n+1/4 ఎత్ ఐటమ్. Q3 ఈక్వల్ టు 3 into 11+1/4 ఎత్ ఐటమ్. సో అదేవిధంగా ఇక్కడ Q3 ఈక్వల్ టు 3 into 11+1 అంటే 12, 3 into 12/4 ఎత్ ఐటమ్. సో 3 into 12 are 36/4 ఎత్ ఐటమ్. డైరెక్ట్గా వేయచ్చు, లేదంటే స్టెప్ బై స్టెప్ మీరు వేసుకున్నా పర్వాలేదు. సో Q3 ఈక్వల్ టు 36/4 ఎత్ ఐటమ్ అనగా ఇక్కడ మనకి ఎంత క్యాలిక్యులేట్ అయిందంటే 9th ఐటమ్ రావడం జరిగింది. సో దేర్ ఫోర్ Q3 ఈక్వల్ టు 90 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే టేబుల్లోకి వెళ్తే ఇక్కడ సీరియల్ నెంబర్ ఆర్డర్లో చూసినప్పుడు 9th ఐటమ్ ఎదురుగా ఎక్స్ వాల్యూ 90 ఉంది కనుక Q3 ఈక్వల్ టు 90గా తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ దేర్ ఫోర్
క్వార్టైల్ డీవియేషన్. ఇప్పుడు మనం క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా చూస్తే Q3 మైనస్ Q1/2 ఇండివిడ్యువల్ సిరీస్లో Q3 మైనస్ Q1/2 చతుర్థాంశ విచలనం యొక్క సూత్రం Q3 మైనస్ Q1/2. సో ఇప్పుడు QD ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2 చతుర్థాంశ విచలనాన్ని తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సో ఇక్కడ డినోటెడ్ చేసేటప్పుడు షార్ట్కట్లో QD అని నోట్ చేయండి. మెయిన్ ఫార్ములా రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే క్వార్టైల్ డీవియేషన్ అని, తెలుగు మీడియం వాళ్ళైతే చతుర్థాంశ విచలనము అని నోట్ చేయండి. చతుర్థాంశ విచలనము ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్ కామన్గా రాయండి. నెక్స్ట్ స్టెప్ నుండి QD ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2. ఇక్కడ QD ఈక్వల్ టు Q3 వాల్యూ 90 మైనస్ Q1 వాల్యూ 50/2. సో QD ఈక్వల్ టు 90 మైనస్ 50 లెస్ చేస్తే 40/2. సో డివైడ్ చేయగా 20. దేర్ ఫోర్ QD ఈక్వల్ టు 20. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1/Q3 plus Q1. So coefficient of QD equal to Q3 minus Q1 by Q3 plus Q1. So Q3 minus Q1 90 minus 50 by 90 plus 50. ఈ రెండింటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 40/140 ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0.285. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. చతుర్థాంశ విచలన గుణకము లెక్కించేటప్పుడు దాని యొక్క ఫార్ములాని అప్లై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసాం. సో గుణకము అనగా ఎప్పుడైతే కోఎఫిషియంట్ వచ్చిందో ఆన్సర్ అనేది ఫైనల్గా నెగిటివ్ వాల్యూ 0తో వస్తే మీరు చేసిన ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది రైట్ అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ అనుకున్నాం. అయితే అలాగే ఇక్కడ కూడా 0 వాల్యూనే రావడం జరిగింది. సో రేంజ్లో అయినా క్వార్టైల్ డీవియేషన్ అయినా ఏదైనా కోఎఫిషియంట్ అనగా గుణకము అనగా 0తోనే రావాలి. సో ఈ విధంగా మనం కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే పాయింట్ తర్వాత ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ తీసుకోవాలంటే రేంజ్కైనా సో క్వార్టైల్ డీవియేషన్ అయినా అదర్ ఏ డీవియేషన్స్కైనా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోండి. సో వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, మధ్యమ విచలనం. సో ఏ విచలనానికైనా సరే గుణకము లెక్కించేటప్పుడు ఫైనల్గా లాస్ట్ స్టెప్లో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. సో నెగిటివ్ వాల్యూనే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మీరు చేసిన సొల్యూషన్ అనేది రైట్ అవుతుంది. ఇప్పుడు మనం వ్యక్తిగత శ్రేణుల్లో చతుర్థాంశ విచలనాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇండివిడ్యువల్ సిరీస్లో క్వార్టైల్ డీవియేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెథడ్ డిస్క్రీట్ సిరీస్ విత్ చిన్న శ్రేణులు. కంపేర్ QD వెర్సెస్ కోఎఫిషియంట్ ఆఫ్ QD ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. విచ్ఛిన్న శ్రేణులు ఈ క్రింది విధంగా క్వార్టైల్ డీవియేషన్ విచ్ఛిన్న శ్రేణుల్లో చతుర్థాంశ విచలనాన్ని లెక్కించేటప్పుడు ఈ క్రింది విధంగా మనం లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిస్క్రీట్ సిరీస్లో క్వార్టైల్ డీవియేషన్ని లెక్కించేటప్పుడు సో ఈ క్రింది మెథడ్స్ని ఫాలో అవడం జరుగుతుంది. ఈ క్రింది పద్ధతిని. సో ఇక్కడ ప్రొసీజర్ అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయగా సో ఇక్కడ మనం ఒక ఉదాహరణను చూడగా ద ఫస్ట్ వన్ కంప్యూట్ QD వెర్సెస్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. మనకి విచ్ఛిన్న శ్రేణులు అనగా దత్తాంశంతో పాటుగా పౌనఃపున్యం కూడా ఇవ్వడం జరిగింది. విచ్ఛిన్న శ్రేణుల్లో ఎక్స్ వాల్యూస్, డిస్క్రీట్ సిరీస్లో ఎక్స్ వాల్యూస్తో పాటుగా ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. రెండింటినీ బేస్ చేసుకుని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 10 to 38 వరకు ఎక్స్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ 3 to 6 వరకు మనకి ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే మనం టేబుల్ 3 కాలమ్స్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ సిరీస్, క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. విచ్ఛిన్న శ్రేణులు, చతుర్థాంశ విచలనము మరియు చతుర్థాంశ విచలన గుణకం అని హెడ్డింగ్ పెట్టుకుని టేబుల్ 3 కాలమ్స్ డ్రా చేసుకోండి. ద ఫస్ట్ కాలమ్ ఎక్స్, ద సెకండ్ కాలమ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ కాలమ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ కాలమ్ ఎక్స్, సెకండ్ కాలమ్ పౌనఃపున్యం, థర్డ్ కాలమ్ సంచిత పౌనఃపున్యం. సో ఫస్ట్ కాలంలో మనకి ఎక్స్ వాల్యూస్ ఏమైతే ఇవ్వడం జరిగిందో ఆ వాల్యూస్ని మనం ఆరోహణ క్రమంలో అమర్చుకుంటూ నోట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మధ్యగతం కానివ్వండి, చతుర్థాంశం విచలనం కానివ్వండి, సో లెక్కించేటప్పుడు మనము ఎప్పుడూ కూడా ఆరోహణ క్రమాన్ని మర్చిపోకూడదు. వ్యక్తిగత విచ్ఛిన్న శ్రేణులను లెక్కించేటప్పుడు ఆరోహణ క్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ
మీడియన్ అవనివ్వండి, సో అదేవిధంగా క్వార్టైల్ డీవియేషన్ అవనివ్వండి, క్వార్టైల్స్ అవనివ్వండి, ఇలాంటివి లెక్కించేటప్పుడు ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో అది ఇండివిజువల్ డిస్క్రీట్ సిరీస్కి అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. మీడియన్ అండ్ క్వార్టైల్స్, క్వార్టైల్ డీవియేషన్, సో వీటికి ఇండివిజువల్ డిస్క్రీట్ సిరీస్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలి. ఎక్స్ వాల్యూస్ అయినా ఫ్రీక్వెన్సీ అయినా రెండు కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఇచ్చిన దత్తాంశం ఎక్స్ వాల్యూస్ అవనివ్వండి, పౌనఃపున్యం అవనివ్వండి, రెండింటిని మనం ఆరోహణ క్రమంలోనే ఉంచాలి. ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో వాడే ఇచ్చేస్తే నో ప్రాబ్లం, ఇచ్చినట్టుగా యాస్టీస్గా నోట్ చేయండి. సో అలా ఇవ్వని పక్షంలో, అలా ఇవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని సో అసెండింగ్ ఆర్డర్లోకి మార్చి ఇక్కడ సొల్యూషన్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎక్స్ వాల్యూస్ 10, 12, 14 అన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి. చిన్న సంఖ్య నుండి లీస్ట్ నెంబర్ నుండి సో హైయెస్ట్ నెంబర్కి ఇవ్వడం జరిగింది. నేను ఆ విధంగా నోట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్స్ వాల్యూస్ని. సో అదేవిధంగా పౌనఃపున్యం అక్కడ కూడా 3 to ఎక్స్ వాల్యూ ఏదైతే 10 ఎదురుగా ఏదైతే అంశం ఉందో, సంఖ్య ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. 10 ఎదురుగా 3 ఉంది కాబట్టి 3, అలాగే 12 ఎదురుగా 6 కాబట్టి 6, ఆ విధంగానే ఆరోహణ క్రమాన్నే ఫాలో అయ్యాను. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ వాల్యూ ఏది ఉందో దాని ఎదురుగా ఫ్రీక్వెన్సీ ఏది ఉంటుందో దాన్నే తీసుకోవాలి. సో ఆ విధంగా ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది. 10 ఎదురుగా 3 ఉంది, 12 ఎదురుగా 6 ఉంది. ఈ విధంగా ఫ్రీక్వెన్సీని కూడా ఆర్డర్ చేసి అప్లై చేసాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనగా యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ 3గా నోట్ చేయండి థర్డ్ కాలంలో, తర్వాత క్రాస్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రీక్వెన్సీ టోటల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత వస్తుందో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ నెంబర్ ఆ విధంగా వచ్చినప్పుడు మీ యొక్క ప్రొసీజర్ అనేది రైట్ అవుతుంది. అంటే పౌనఃపున్యం యొక్క మొత్తం అంశాల సంఖ్య మొత్తం ఎంత వస్తుందో సంచిత పౌనఃపున్యం లెక్కించినప్పుడు దాని యొక్క చివరి సంఖ్య ఎంత వస్తుందో ఈ అంశాల మొత్తానికి సరి సమానంగా ఉంటే ఈ యొక్క ప్రొసీజర్ అనేది రైట్ అనమాట. సో ఇక్కడ చూస్తే 3కి 3 యాజ్ టీజ్గా ఉంచాను. సో నెక్స్ట్ 3 to 3 క్రాస్గా చూస్తే యాడ్ చేసినప్పుడు 6, సో 3 + 6 9, 9 + 10 19, 19 + 15 34, 34 + 20 54. ఈ విధంగా నేను కలుపుకుంటూ వెళ్తే లాస్ట్ నెంబర్ 178 + 6 184, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 184. సో ఈ విధంగా ఇక్కడ టేబుల్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ Q1 equal to n plus 1/4 eth item, n equal to 184, Q1 equal to 184 plus 1 by 4 eth item ఫార్ములా అప్లై చేశాను. సో నెక్స్ట్ Q1 equal to 185/4 eth item, Q1 equal to 46.25 ఎత్ ఐటమ్. సో Q1 46.25 ఎత్ ఐటమ్ ఉంది. ఇది ఎందులో ఉందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి ఏ నెంబర్లో ఉందో చూస్తే 54లో ఉంది కాబట్టి Q1 ఈక్వల్ టు ఎక్స్ వాల్యూలో నుంచి మాత్రమే మనం Q1గా తీసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 54లో ఉన్నది కాబట్టి దాని ఎదురుగా పౌనఃపున్యం ఎదురుగా ఉన్న ఎక్స్ వాల్యూ 18ని మాత్రమే Q1 ఈక్వల్ టు 18 ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. అంటే సంచిత పౌనఃపున్యం ఎదురుగా పౌనఃపున్యం ఎదురుగా ఉన్న దత్తాంశం ఎక్స్ వాల్యూలో నుండి Q1ని తీసుకున్నాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎక్స్ వాల్యూస్ని మనం Q1 ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ Q1 ఈక్వల్ టు 18 తీసుకున్నాం. నెక్స్ట్ వన్ Q3 ఈక్వల్ టు 3 ఇంటూ n + 1/4 ఎత్ ఐటమ్, Q3 ఈక్వల్ టు 3 ఇంటూ n వాల్యూ 184 + 1/4 ఎత్ ఐటమ్. సో నెక్స్ట్ స్టెప్ Q3 ఈక్వల్ టు 3 ఇంటూ సో 185/4 ఎత్ ఐటమ్. నెక్స్ట్ స్టెప్ Q3 ఈక్వల్ టు 3 ఇంటూ 185, సో మల్టిప్లై చేస్తే 138.75 ఎత్ ఐటమ్. సో టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే Q3 ఈక్వల్ టు మనం ఈ 138.75 టేబుల్లోకి వెళ్తే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూసి దాని ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ కాలం ఎదురుగా ఉన్న ఎక్స్ వాల్యూలోని Q3 ఈక్వల్ టు 28ని Q3గా తీసుకోవడం జరిగింది. సో అంటే ఈ Q3ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆన్సర్ సంచిత పౌనఃపున్యంలో ఎందులో కలుస్తుందో చూసి దాని ఎదురుగా ఉన్న పౌనఃపున్యం ఎదురుగా ఉన్న దత్తాంశం ఎక్స్ వాల్యూలో నుండి Q3 ఈక్వల్ టు 28గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా అప్లై చేస్తే చతుర్థాంశ విచలనం యొక్క సూత్రం QD ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2, QD ఈక్వల్ టు 28 - 18/2 అంటే 10/2. సో ఈ విధంగా చేస్తే 5 అనేది QD ఈక్వల్ టు 5 రావడం జరిగింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్
కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ చతుర్థాంశ విచలన గుణకం. చతుర్థాంశ విచలన గుణకం ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ QD ఈక్వల్ టు 28 మైనస్ 18 బై 28 ప్లస్ 18. సో ఒకటి లెస్ చేశాను, రెండు యాడ్ చేశాను. 10/46 డివైడ్ చేయగా 0.217 పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకున్నాం. అలాగే కోఎఫిషియంట్ కాబట్టి నెగిటివ్ జీరోతో ఆన్సర్ రావడం జరిగింది. సో ఫైనల్లీ ఇది రైట్ ఆన్సర్. అంటే గుణకం కాబట్టి జీరోతో స్టార్ట్ అయింది, ఆన్సర్ నెగిటివ్ వాల్యూ. సో అదేవిధంగా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కనుక ఫైనల్లీ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణులు. దాని యొక్క సూత్రం Q1 ఈక్వల్ టు n/4 ఎత్ ఐటమ్. Q1 ఈక్వల్ టు 4 ప్లస్ L2 Q1 ఈక్వల్ టు మనం కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణుల్లో క్వార్టైల్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అవిచ్ఛిన్న శ్రేణుల్లో చతుర్థాంశ విచలనాన్ని లెక్కిస్తున్నాం కంటిన్యూస్ సిరీస్లో. సో ఫార్ములా చూస్తే ఫస్ట్ Q1 Q3 లెక్కించాలి. ఫైనల్లీ మనం ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ని లెక్కించాలి. సో ఫస్ట్ Q1 లెక్కించడం కోసం దాని యొక్క ఫార్ములా n/4 ఎత్ ఐటమ్. Q1 ఈక్వల్ టు నెక్స్ట్ L1 ప్లస్ L2 మైనస్ L1/F Q1 మైనస్ C. అదేవిధంగా Q3 కోసం Q3 ఈక్వల్ టు 3 ఇంటూ n/4 ఎత్ ఐటమ్. Q3 ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ L1/F Q3 మైనస్ C. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ QD అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఫర్ ద మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మార్క్స్ చూస్తే 0 to 10, 10 to 20. సో అలా చూసినప్పుడు 70 to 80 వరకు ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ 68, 75, 57. సో ఆ విధంగా మనకి ఇక్కడ 31 వరకు పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీని ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటే బహిర్గత పద్ధతి. ఇక్కడ తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం, సంచిత పౌనఃపున్యం అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 0 to 10, 10 to 20, 20 to 30 అలా 70 to 80 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 68. సో 75 ఇక్కడ ఇచ్చిన పౌనఃపున్యాన్ని ఆర్డర్లో నోట్ చేశాను. ఫైనల్గా మనకి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ థర్డ్ కాలం అందరికీ తెలిసిందే, 3 కాలమ్స్ తీసుకున్నాం. అంటే 68 ఫస్ట్ నెంబర్ యాస్టీస్గా నోట్ చేసాం. అక్కడ నుండి క్రాస్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 68 ప్లస్ 75 143, 143 ప్లస్ 57 200, 200 ప్లస్ 79 279. సో లాస్ట్ నెంబర్ చూస్తే ఇక్కడ 389 ప్లస్ 31 420. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 420కి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ నెంబర్ ఈక్వల్ అయినప్పుడు ఈ టేబుల్ ప్రొసీజర్ అనేది రైట్. అంటే ఎక్స్క్లూజివ్ సిరీస్ బహిర్గత పద్ధతిలో చతుర్థాంశ విచలనాన్ని అవిచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కిస్తున్నాము. సో అలా లెక్కించగా మనకి ఇచ్చిన దత్తాంశము మార్కులు పౌనఃపున్యం. మనం ఇక్కడ బహిర్గత పద్ధతి చతుర్థాంశ విచలనం మరియు చతుర్థాంశ విచలన గుణకం అని హెడ్డింగ్ పెట్టుకుని 3 కాలమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలం తరగతి అంతరం ఇచ్చినట్టుగా నోట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది బహిర్గత పద్ధతి కాబట్టి బహిర్గత పద్ధతి చేసేటప్పుడు తరగతి అంతరంలో కానీ పౌనఃపున్యంలో కానీ ఏ విధమైన మార్పులు ఉండవు. యాజ్ ఇట్ ఈజ్గా మనం నోట్ చేయాలి. ఎక్స్క్లూజివ్ సిరీస్ చేసేటప్పుడు క్లాస్ ఇంటర్వెల్లో కానీ ఫ్రీక్వెన్సీలో కానీ ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇచ్చిన సమ్ని ఇచ్చినట్టుగా క్వశ్చన్ని మీరు ఆన్సర్లో నోట్ చేస్తారు. అలా నోట్ చేయడం జరిగింది. సో నోట్ చేసిన తర్వాత పౌనఃపున్యం మొత్తాన్ని టోటల్ చేశాను. ఫ్రీక్వెన్సీ కాలమ్ని టోటల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంశాల మొత్తము 420, n అంశాల మొత్తం. థర్డ్ కాలం సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనగా ఇచ్చిన వాల్యూస్లో పౌనఃపున్యంలో ఫస్ట్ నెంబర్ని యాస్టీస్గా నోట్ చేసి ఫ్రీక్వెన్సీ కాలంలో ఫస్ట్ నెంబర్ని యాస్టీస్గా నోట్ చేసి ఆ తర్వాత క్రాస్గా యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇలా మనం క్రాస్గా అడ్డంగా 68 ప్లస్ 75 143 ప్లస్ 57 ఇలా కలుపుకుంటూ వచ్చిన తర్వాత చివరి నెంబర్ 420 389 ప్లస్ 31 కలిపితే 420 రావాలి. ఎందుకంటే పౌనఃపున్యం టోటల్ 420కి సరిసమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ టేబుల్ యొక్క తయారీ అనేది రైట్ అవుతుంది. Q1 ఈక్వల్ టు n/4 ఎత్ ఐటమ్. అంటే హియర్ n ఈక్వల్ టు 420. అంటే ఇక్కడ మనం Q1 ఈక్వల్ టు 420/4 ఎత్ ఐటమ్. Q1 ఈక్వల్ టు 105 ఎత్ ఐటమ్. క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరము ఈక్వల్ టు 10 to 20. దేర్ ఫోర్ Q1 ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ L1/F Q1 మైనస్ C. హియర్ L1 ఈక్వల్ టు 10, L2 ఈక్వల్ టు 20, C ఈక్వల్ టు 68.
ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 75, Q1 ఈక్వల్ టు 105. మనం Q1 క్యాలిక్యులేట్ చేయడానికి N/4 అనే ఫార్ములా ఉపయోగించాం. దాని ప్రకారం ఇక్కడ మనం అన్నీ కూడా అప్లై చేయడం జరిగింది. N ఈక్వల్ టు 420, Q1 ఈక్వల్ టు 420/4 ఎత్ ఐటమ్. సో ఇలా డివైడ్ చేస్తే 105 ఎత్ ఐటమ్. ఈ ఐటమ్ సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎందులో ఉందో చూసి, సో దాని ఎదురుగా ఉన్న పౌనఃపున్యం కాకుండా దాని ఎదురుగా ఉన్న తరగతి అంతరంలోంచి తీసుకోవాలి. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ 105 ఎక్కడుందో చూసుకుని దాని ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ కాకుండా దాని ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్లో, సో ఏ క్లాస్ ఇంటర్వెల్లో దాన్ని ఇక్కడ ఆ ఫ్యాక్టర్ని తీసుకున్నాను. సో ఇక్కడ 10 to 20 ఫ్యాక్టర్. దీనికి ఈ క్రింది ఫార్ములా అప్లై చేయాలి. Q1 ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ L1/F Q1 మైనస్ C. హియర్ L1 ఈక్వల్ టు లోయర్ వాల్యూ 10, L2 ఈక్వల్ టు అదే ఫ్యాక్టర్లో అప్పర్ వాల్యూ 20. సో C ఈక్వల్ టు ఇక్కడ మనకి నెక్స్ట్ F ఈక్వల్ టు 75. C 1 సెకండ్ F చెప్తున్నాను. F ఈక్వల్ టు 75 అంటే F అంటే ఫ్రీక్వెన్సీ, దాని ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ. సో C అనేది ఆ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉన్న సంచిత పౌనఃపున్యం 105, దానిపైన ఉన్న 68ని మనం క్లాస్ ప్రిసీడింగ్ నెంబర్ కింద తీసుకోవడం జరుగుతుంది. అది C ఈక్వల్ టు 68. అంటే మనం ఇక్కడ ఒక ఫ్యాక్టర్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా తరగతి అంతరాన్ని 10 to 20 తీసుకోవడం జరిగింది. ఈ 10 to 20 పైన ఉన్న తరగతి అంతరం, సో దాని యొక్క సంచిత పౌనఃపున్యాన్ని ఇక్కడ 68 C కింద తీసుకున్నాం. దాని పై తరగతి అంతరం యొక్క సంచిత పౌనఃపున్యాన్ని C వాల్యూగా తీసుకున్నాం. మనకి యాక్చువల్గా తీసుకోవాల్సిన తరగతి అంతరం 10 to 20 అయితే దానిపైన ఉన్న తరగతి అంతరం యొక్క క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని C వాల్యూగా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే యాజ్ ఇట్ ఈజ్గా మన యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ 75, Q1 ఈక్వల్ టు 105. అంటే అందరికీ తెలిసిందే, పైన ఎత్ ఐటమ్ చూసాం కదా, 105 క్యాలిక్యులేట్ చేసాం. సో ఇవన్నీ కూడా ఫార్ములాలో అప్లై చేస్తే 10 ప్లస్ 20 మైనస్ 10/75, సో ఇంటూ 105 మైనస్ 68. సో నెక్స్ట్ Q1 ఈక్వల్ టు 10 ప్లస్ ఈ రెండిట్లో తీసేస్తే 10/75 ఇంటూ 37. సో Q1 ఈక్వల్ టు 10 ప్లస్ 10 ఇంటూ 37 370/75. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 10 ప్లస్ 4.93. సో ఈ విధంగా మనం యాడ్ చేస్తే 14.93. Q3 ఈక్వల్ టు 3 ఇంటూ N/4 ఎత్ ఐటమ్, 3 ఇంటూ 420/4 ఎత్ ఐటమ్, 1000. ఇక్కడ Q3 కూడా అంతే, మనకి ఇక్కడ Q3 3 ఇంటూ N వాల్యూ 420/4 ఎత్ ఐటమ్. ఇలా మల్టిప్లై చేస్తే 1260/4 ఎత్ ఐటమ్. ఫస్ట్ గుణించాలి 1260/4 ఎత్ ఐటమ్. సో డివైడ్ చేస్తే ఫైనల్లీ Q3 ఈక్వల్ టు 315 ఎత్ ఐటమ్, 315వ అంశం వచ్చింది. సో దీన్ని సంచిత పౌనఃపున్యంలో ఎందులో ఉందో చూసి దాని ఎదురుగా ఉన్న తరగతి అంతరాన్ని తీసుకోవాలి. సో అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇది ఎక్కడుందో కలిసిందో చూసి దాని ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్ టు 50 మైనస్ 60 రావడం జరిగింది. సో ఇక్కడ హియర్ L1 ఈక్వల్ టు 50, సో L2 ఈక్వల్ టు 60. అలాగే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ 45. Q3 అంటే మనం ఆల్రెడీ చూసాం, పైన క్యాలిక్యులేట్ చేసాం 315. C ఈక్వల్ టు అంటే ఈ 50 to 60 పైన తరగతి అంతరం పైన క్లాస్ ఇంటర్వెల్ ఎదురుగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 311ని ఈ క్లాస్ ప్రిసీడింగ్ నెంబర్ కింద C వాల్యూగా 311 తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తే Q3 ఈక్వల్ టు 50 మైనస్ L1 ప్లస్ L2 మైనస్ L1/F Q3 మైనస్ C. ఈ విధంగా ఫార్ములా అప్లై చేస్తే 50 ప్లస్ 60 మైనస్ 50/45 ఇంటూ 315 మైనస్ 311. సో కింద చూస్తే 50 ప్లస్ 10/45 ఇంటూ 4, 10 ఇంటూ 4 50 ప్లస్ 10 ఇంటూ 4 40/45. సో నెక్స్ట్ వన్ 50 ప్లస్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0.88. సో నెక్స్ట్ ఈ రెండింటిని కలిపితే 58.88. Q3 ఈక్వల్ టు 58.88. అదేవిధంగా ఇక్కడ
అదేవిధంగా ఇక్కడ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ Q3 మైనస్ Q1 50.88. సో మైనస్ Q1 వాల్యూ 14.93. మనం Q3 కనుక్కున్నాం. Q3 ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 50.88. Q1 ఆన్సర్ పైన ఫైండ్ అవుట్ చేసాం కదా 14.93. ఈ రెండిట్లోంచి లెస్ చేస్తే 35.95 ఇంటర్ క్వార్టైల్ రేంజ్. అంటే మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ QD ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై 2. అంటే Q3 మైనస్ Q1 క్వార్టైల్ డీవియేషన్ అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై 2 చతుర్థాంశ విచలనం ఫార్ములా అప్లై చేస్తే 35 అంటే Q3 వాల్యూని Q1 వాల్యూని బై 2. సో అంటే Q3 వాల్యూలోంచి Q1 వాల్యూ తీసేస్తే 35.95 బై 2 డివైడ్ చేస్తే QD ఈక్వల్ టు 17.975 రావడం జరిగింది. నెక్స్ట్ చతుర్థాంశ విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ QD. సో ఫార్ములా Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1. అంటే ఇక్కడ Q3 వాల్యూ 50.88 మైనస్ Q1 వాల్యూ 14.93 బై Q3 వాల్యూ 50.88 ప్లస్ Q1 వాల్యూ 14.93. నెక్స్ట్ స్టెప్ ఈ Q3 మైనస్లోంచి Q1 తీసేస్తే 35.95 బై నెక్స్ట్ Q3కి Q1 యాడ్ చేస్తే 65.81. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఒకటి తీసేసి ఒకటి కలిపి డివైడ్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ కాబట్టి గుణకం కాబట్టి 0తో రావాలి. 3 డిజిట్స్ తీసుకోవాలి. సో ఆ విధంగా రావడం జరిగింది. 0.546 తీసుకున్నాం. ఈ విధంగా క్వార్టైల్ డీవియేషన్ చతుర్థాంశ విచలనాన్ని ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ సిరీస్లో లెక్కించడం జరిగింది. అవిచ్ఛిన్న వ్యక్తిగత విచ్ఛిన్న అవిచ్ఛిన్న శ్రేణుల్లో సగటు లెక్కించడానికి ఈ చతుర్థాంశ విచలనాన్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా విచలనాల్లో మూడవ పద్ధతి నెక్స్ట్ చూద్దాం. సో ద నెక్స్ట్ టాపిక్ విచలనాలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో థర్డ్ మెథడ్ మీన్ డీవియేషన్. సో థ్యాంక్ యూ.